ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనలు 41వ అధ్యాయము 12వ వాక్య భాగాన్ని చదువుకున్నప్పుడు, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టుదువు. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు జీవితంలో ఎన్నో ప్రతికూలతలు, శత్రు సమూహము చేత, తనకున్న సమస్యల చేత తరమబడుతూ ఉన్నప్పుడు ఈ అపాయము ఎలాంటి కీడు దరిచేరకుండా దావీదుని దేవుడు కాపాడి ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్న మన జీవితాలను కూడా సంవత్సరం ప్రారంభం నుంచి ఈ సంవత్సరం ఈ దినం వరకు కూడా దేవుడు ఆయన సన్నిధిలో నిలబెట్టి ఉన్నారు. ఈ సంవత్సరం ప్రారంభించిన దినము నుండి ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, ఎంతోమంది మనుషులు, ఎన్నో ఒడిదుడుకులు మనల్ని తరుముతున్నప్పటికీ కూడా అపవాది చేతికి దేవుడు మనల్ని అప్పగించకుండా, లోకములో పడిపోకుండా, లోక సంబంధమైన అనుభవంలోకి మనం వెళ్లకుండా ఈ దినం వరకు కూడా దేవుడు తన సన్నిధిలో మనల్ని నిలబెట్టుకొని ఉన్నారు. కొన్ని సందర్భాలలో దేవుని సన్నిధిలో నిలబడలేక దేవునికి దూరమైన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి కయీను. తన తమ్ముడైన హేబేలును చంపినప్పుడు దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడ్డాడు, లోక సంబంధిగా మారిపోయాడు. దేవుడు మనల్ని అలాంటి అనుభవంలో ఉంచకుండా ఆయన సన్నిధిలో నిలబడే ధన్యత మనకు అనుగ్రహించి ఉన్నారు. అబ్రహాము గారు దేవుని సన్నిధిలో నిందారహితుడిగా నిలబడి ఉన్నాడు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఈ నేటి దినం వరకు కూడా ఆయన సన్నిధిలో నిలబడి ఈ రీతిగా దేవుడి మాటలు ధ్యానించుకునే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ సంవత్సరమే కాదండి, రాబో సంవత్సరంలో కూడా ఆయన సన్నిధిలో నిలబడి ఆయన కొరకు సాక్షార్థంగా బ్రతికే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నారు. ఆయన సన్నిధిలో నిలబడి ఆయన గొప్ప కార్యాలు వివరించే, ఆయన గొప్ప కార్యములు తలపోచుకునే ధన్యత రాబో సంవత్సరంలో కూడా దేవుడు మనకి అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మనుషులకు దూరము కావచ్చు, కానీ దేవుని సన్నిధికి మనము దూరము కాలేదు. దేవుని సన్నిధి అనగా దేవుని మనసులో మనం ఉన్నాము, దేవుని ఆలోచనలో మనం ఉన్నాము, దేవుని కృపలో మనం ఉన్నాము. దేవుని ఆలోచనలో, దేవుని మనసులో మనం ఉండటమే దేవుని సన్నిధిలో మనం నిలబడి ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. మన బ్రతుకు దినములన్నిటి కూడా ఆయన సన్నిధిలో నిలబడే ధన్యత దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలనైనా. ఈ సంవత్సరం ప్రారంభపు దినము నుండి ఈ నేటి దినం వరకు కూడా మీ సన్నిధిలో ఈ రీతిగా నిలబడి నీ మాటలు విని నీ వాక్యాన్ని ధ్యానించుకునే కృప మీరు మాకు అనుగ్రహించున్నారు నైనా. ఎంతోమంది లోకములో కలిసిపోతూ ఉన్నారు, కానీ మీ కృపలో, మీ మనస్సులో, మీ ఆలోచనలో మేము ఉన్నాము కనుకనే నీ సన్నిధిలో ఈ రీతిగా నిలబడి ఉంటకు మీరు కృప చూపినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని కూడా ఈ సంవత్సరం అంతా మీరు కాపాడి ఉన్నారు. రాబో సంవత్సరాల్లో కూడా నీ సన్నిధిలో నిలబడుటకును, నిన్ను స్తుతించుటకును సహాయం అనుగ్రహించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు షిలోహు సన్నిధి అనే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. దేవుడి మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.